అల్లు శిరీష్ హీరోగా నటించిన 'బడ్డీ' సినిమా రీసెంట్‌గా రిలీజ్ అయింది. ఇది తమిళ్‌లో హిట్ అయిన 'టెడ్డీ' సినిమాకి రీమేక్. అందులో ఆర్య హీరోగా నటించారు. ఈ సినిమా తమిళ్‌లో మంచి హిట్ అయింది. సో, అల్లు శిరీష్ రీమేక్ చేశారు. తను 'ఊర్వశివో రాక్షసో' సినిమా తర్వాత 2 ఇయర్స్ గ్యాప్ తీసుకొని మరీ ఈ సినిమా చేశారు. కొంచెం సీజీ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండడం వల్ల లేట్ అయిందని అల్లు శిరీష్ చెప్పారు. అది యావరేజ్‌గా నిలిచింది 'ఊర్వశివ రాక్షసో' సినిమా. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందంటే, ఇందులో అల్లు శిరీష్ ఒక పైలట్‌గా చేశారు. ఒక అమ్మాయి ఆర్గాన్ ట్రాఫికింగ్ మీద నడుస్తుంది ఈ సినిమా. ఒక అమ్మాయి ఆత్మ కోమాలోకెళ్ళాక ఒక టెడ్డీలోకొస్తే అది చేసే విన్యాసాల్లాగా ఈ సినిమా తీశారు. అయితే ఈ కాన్సెప్ట్ అప్పట్లో 'ఎందుకంటే ప్రేమంట' సినిమాలో ఉంటుంది. బాడీ కోమాలో ఉన్న ఆత్మ బయటకొచ్చి తమన్నా చేస్తారు కామెడీ రామ్ తోటి. కాపోతే ఇందులో ఆత్మ టెడ్డీలో చేరి కొంచెం కామెడీ పండించడానికి ట్రై చేశారు. అదంత వర్కౌట్ కాలేదు. కొంచెం బోరింగ్‌గానే ఉంది. పైగా అల్లు శిరీష్‌కి యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్ర దక్కినా తను అంతంత మాత్రంగానే చేశారు. సో, ఇది ఓవరాల్‌గా చూస్తే వన్ టైమ్ వాచబుల్ మూవీలా ఉంది. అంత ఎంజాయ్‌గా లేదు. అలా అని మరీ తీసివేతగా లేదు. కాన్సెప్ట్ కొత్తగానే ఉంది. కాపోతే మేకింగ్ కొంచెం తడబడ్డారు. యాజ్ ఇట్ ఈజ్‌గా రీమేక్ చేయలేదు. తెలుగు కోసం కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. అవి అంతగా వర్కౌట్ కాలేదు. సో, యాజ్ ఇట్ ఈజ్‌గా రీమేక్ చేసినా హిట్ అయ్యేదేమో. ఇప్పుడు ఈ వీక్ థియేటర్‌లో ఏ సినిమాలు పెద్దగా లేవు కాబట్టి కొంచెం టైమ్ పాస్ కావాలంటే 'బడ్డీ' సినిమా మాత్రం చూడొచ్చు. చిన్న పిల్లలకి బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే టెడ్డీ బేర్ విన్యాసాలు కొన్ని బాగా ఉంటాయి కాబట్టి. ఓకే. థాంక్ యూ.